ఓలిగా ఓలింగ 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 శారదను మేఘలు శత శారద వైమతులు మాకు శారద నిన్ను నేరు రక్షించుము శ్రీ శారద బాలా బ్రహ్మచారివే బ్రహ్మాండములు పావే బాలా క్రీడలాడుదివమ్మ బాలా సౌనమ్మ బాలా బ్రహ్మచారివే బ్రహ్మాండములు పావే బాలా క్రీడలాడుదివమ్మ బాలా సౌనమ్మ అక్కడే పోయిన అవి ఉన్నాయి చక్కని మాయ కవిరాసవనమ్మ నీకు మృత్యేమే 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 నీకు చక్కని మాయ కవిరాసవనమ్మ నీకు బంగారు పట్టాంటూ పుట్టవే కట్టి రంగైన ముత్యాల రవికైనా దడిగి శృంగార కలగా నా శివుని పుత్రికవే మంగళమూర్తివమ్మ మగువ సౌనమ్మ ఆ శృంగార కలగా నా శివుని పుత్రికవే మంగళమూర్తివమ్మ మగువ సౌనమ్మ అమ్మా ఈ సౌనేశ్వరి మరి మనం చాలా మంది తెలిసి తెలియక సౌనేశ్వరిని లింగమంతుల స్వామికి భార్య కావచ్చునా అని అంటారు. కాదు, ఆ సౌనేశ్వరి మన లింగమంతుల స్వామికి ఆ తోబుట్టు చెల్లెలుగా అవుతుంది. ఎందుకనగా శివుడి కుమార్తె ఆమె. ఏమన్నాం ఇప్పుడు మనం ఆ పద్యంలో శివుని కుమార్తెగా వాడినాం పదం ఇక్కడ. అయితే శివుని అవతారం పోతమారి లింగమంతుల స్వామి అయింది కాబట్టి ఈ సౌనేశ్వరి ఆ రాక్షస సంహారం అందు ఆ రాక్షసులను సంహరిస్తా అంటే ఆ శివుడు సంహరిస్తా అంటే ఒక్క పొట్టు పడితే 1000 మంది రాక్షసులు పుడతాడు. ఆ టైంలో మరి చెమట తీసి చట్టుబండ కొడితే ఆ చట్టుబండల నుంచి అలా రాడు ఊరు మెరుపులతోటి ఆ చట్టుబండల నుంచి పగిలి అమ్మవారి ఆదిశక్తి ఉద్భవించింది సౌనేశ్వరి. కాబట్టి ఆ సౌనేశ్వరి మంగళమూర్తివమ్మ మగువ సౌనమ్మ ఈ మంగారు అసరులా కొట్టి కర్మోణ బద్దించి కత్తి జలపించే త్రిపురాపురి సంవార బిడ్డ విరసవును త్రిపురాపురి సంవార అసరులా కొట్టి కొట్టు
పేరు పిలిచితే తప్పుని పేరేమి ఆకట బుద్ధ రాజు తోడ సరివాద బారినారు